10th క్లాస్ వరకు వినాయకుడి దగ్గర బుక్స్ పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ఈ ల్యాప్టాప్ పెడితే చాలు గ్లోబ్ తీసుకెళ్లి దేవుడి రూమ్ లో పెట్టినట్టే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ ఇయర్ నుంచి మాకు మీకు అందరికీ అన్ని బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఫెస్టివల్ ని ఒక రోజు మాత్రమే చేసుకుంటే ఈ ఫెస్టివల్ మాత్రం 5-6 రోజులు చేసుకుంటాము. ఎలాగో వీధుల్లో పెట్టే పెద్ద పెద్ద వినాయకుడిని మట్టితో చేసినవి పెట్టలేం. అట్లీస్ట్ మన ఇంటికి తెచ్చిన బుజ్జి గణపైన మట్టితో తెచ్చుకున్నాం అనుకోండి, కొంచెం పొల్యూషన్ అనేది తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. పక్కింటి ఆంటీ అయితే పసుపు ముద్దతో ఎగ్జాక్ట్ వినాయకుడు బొమ్మను తయారు చేస్తుంది, చాలా బాగా వచ్చింది. అసలైన వినాయకుడు రూపం అంటే ఈ పసుపు ముద్దే కదా. ఇంట్లో పూజ అయిపోయాక ప్రసాదాలు తీసుకుని కింద అపార్ట్మెంట్ లో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. అసలు పూజకు వచ్చినట్లేదు, ఏదో ఫంక్షన్ కి వచ్చినట్లు ఉంది, అంతలా హడావిడిగా ఉంది ఇక్కడ. వినాయక చవితిని దీపావళిని రిలీజియన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఇంకా మన అపార్ట్మెంట్ లో ఆంటీస్ అందరూ కొత్త కొత్త శారీస్ అండ్ డ్రెస్సెస్ వేసుకున్నారంటే మీకు హాయ్ చెప్తుంటే మీరు కూడా తిరిగి హాయ్ చెప్పేయండి. ఇంకా మా పక్కింటి ఆంటీకి అయితే హాయ్ చెప్పడానికి 2-3 టేక్స్ కావాలి, పర్లేదు మనం వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం. ఇంకా అన్ని పూజలు అయిపోయాక 3 o'clock లంచ్ చేస్తున్నాం. మాత్రం మార్నింగ్ నుంచి కష్టపడి వెజ్ లో ఉన్న వెరైటీస్ అన్ని చేసింది, టేస్ట్ కూడా అన్ని చాలా బాగున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపటి వీడియోలో కలుద్దాం.